హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. యూనిక్ రెసిపీ, అవును నిజమే, యూనిక్గా ఉంటుంది. మరి పన్నీర్ గోంగూరలో వేసి ఒక్కసారి చూపించిన విధంగా మీరు ఎగ్జాక్ట్లీ ట్రై చేసి చూడండి. పన్నీర్ క్యూబ్స్ ఎంత టేస్టీగా పుల్లగా జ్యూసీగా ఉంటాయి. దాంతోపాటు ఆ గోంగూర కూడా కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా రెసిపీ ఎండ్ వరకు చూసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు? గోంగూరని లేదా పుంటికూరని ఆకాకు తెంపేసిన తర్వాత 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి. చాపింగ్ బోర్డ్ పైన సన్నగా గోంగూర ఆకుల్ని కట్ చేసి పెట్టుకోవాలి. డైరెక్ట్గా తీసుకోమాకండి. దాంతోపాటు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటాలు సన్నగా చాప్ చేయండి. మీ దగ్గర చాపర్ ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్ట, 2-3 కరివేపాకు రెమ్మలు. ఇది మనకు కావాల్సిన వెజిటేబుల్ పోర్షన్. ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయిలో లేదా నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ పోసేసి పోపు దినుసులు 2-3 చిటికెళ్ళు మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చీలు కూడా తప్పకుండా వేయండి, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంగు వేయండి. మంచి సువాసన వస్తున్న సమయంలో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా దీంట్లో వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయండి. ఉల్లిపాయ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లేదంటే కొద్దిసేపు మూత పెట్టి బ్రౌన్గా అయ్యేంత వరకు చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త బ్రౌన్గా అయిపోవాలి. ఇలా బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోయండి, కర్రీ టేస్ట్ బాగా ఉంటుంది, కన్సిస్టెన్సీ కూడా చక్కగా వస్తుంది. చూస్తున్నారు, ఇలా బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు గోంగూర మనం సన్నగా తురిమేసి పెట్టుకున్న గోంగూరని దీంట్లో వేసేద్దాం కొద్దిగా. అయితే మీరు మిక్సీ పట్టకండి, బ్లెండ్ చేయకండి, మీరు చేతితోనే చాపింగ్ బోర్డ్ పైన కట్ చేయండి. ఇప్పుడు దీంట్లో వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, హై ఫ్లేమ్లో ఒక 2 minutes పెట్టి ఇలా తిప్పుతూ కలుపుతూ ఉంటే గోంగూర ఇమ్మీడియట్గా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది, సాఫ్ట్గా స్మూత్గా. చూస్తున్నారా, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా లీవ్స్ అన్నీ మెల్ట్ అయిపోయి చక్కగా డార్క్ గ్రీన్లోంచి లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా సిల్కీ టెక్స్చర్ లైట్ గ్రీన్ కలర్లోకి గోంగూర మారిపోయేంత వరకు కొద్దిసేపు ఇలా తిప్పుతూ దాన్ని మగ్గనివ్వండి. ఇప్పుడు సన్నగా తురిమేసి పెట్టుకున్న టమాటాలు ఏదైతే ఉన్నాయో ఆ టమాటాలు కూడా దీంట్లో వేసేద్దాము. వేసి అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమాటా కూడా మెల్ట్ అయిపోయి గోంగూరతో కలగలిసిపోయి సాఫ్ట్ అయిపోవాలి. దానికోసం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ రుచికి సరిపోయేంత, నేను హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వాడతాను. హోమ్ మేడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపోయేంతగా ఉప్పు, ఇంకా పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు వేసి దీన్ని మిక్స్ చేసి కొద్దిసేపు మగ్గనిస్తే దాంట్లో చక్కగా వెజిటేబుల్స్ అన్నీ మెల్ట్ అయిపోతాయి, కరిగిపోయి. చూస్తున్నారా, చక్కగా మగ్గిపోయి సాఫ్ట్గా స్మూత్గా అయిపోయి నూనె తేలుతుంది, సైడ్స్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పొడి కారం నేనైతే కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఉల్లిపాయ టమాటా కూడా వేసుకున్నాం కదా, కాబట్టి ఉల్లిపాయ టమాటాతో పాటు గోంగూర అన్నీ మిక్స్ అయిన తర్వాత దాని రుచికి సరిపోయేంతగా మీరు కారం వేసుకొని ఒక్కసారి టేస్ట్ చేసి చెక్ చేయండి. సరిపోకపోతే ఇమ్మీడియట్గా వేసేసేయండి. వేసి దీన్ని బాగా కలిపేద్దాము. మసాలా దినుసులన్నీ కర్రీలో చక్కగా ఇంకిపోతాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోద్దాం. వాటర్ ఎక్కువ పోయకండి, జస్ట్ 1/2 గ్లాస్ లేదంటే 1 టీ కప్పు నిండా నీళ్లు పోసేసి చిన్న మంటలో పెట్టి దీన్ని బాగా తిప్పేసి కలిపేసి కొద్దిసేపు దీన్ని మసాలా దినుసులన్నీ కర్రీకి, వెజిటేబుల్స్కి పట్టేసేటట్టు మగ్గనిద్దాము. కొద్దిసేపు దీన్ని మూత పెట్టేసి చిన్న మంటలో దీన్ని వదిలేద్దాం. కరివేపాకు రెమ్మలు కూడా వేసి మూత పెట్టి దీన్ని వదిలేద్దాము. ఒక 5 minutes తర్వాత, 5 to 10 minutes తర్వాత చూస్తే చిన్న మంటలో పెట్టిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతుంది. అంటే మన కర్రీ పోర్షన్ చక్కగా మగ్గిపోయింది, వెజిటేబుల్ చక్కగా మగ్గిపోయింది, చక్కగా దానికి మసాలా దినుసులు పట్టేసాయని అర్థం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్, కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని, రా పన్నీర్ డైరెక్ట్గా దీంట్లో వేసి దీన్ని బాగా కలిపేద్దాము. మంట చిన్నగానే పెట్టండి. ఈ పన్నీర్ ముక్కలు చక్కగా గోంగూర పట్టేసి లోపలి వరకు
దాని గోంగూర పులుపు లోపల వరకు వెళ్ళిపోయి చక్కగా జ్యూసీగా టేస్టీగా అవుతాయి ఫ్రెండ్స్. గ్యారంటీగా చెప్తున్నాను, ఎంత యూనిక్ రెసిపీ అంటే మీరు తిన్న వాళ్ళు తప్పకుండా వావ్ ఇంత వెరైటీ ఎప్పుడు తినలేదు అని మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. చూడండి, పన్నీర్ వేసేసి కాస్త కొద్దిసేపు దీన్ని మూత పెట్టి ఒక 5 to 6 minutes ఇలా చిన్న మంటలో మగ్గనిద్దాం. మళ్ళీ కాస్త నూనె పైకి తేలుతుంది. కాస్త నూనె పైకి తేలిన తర్వాత లాస్ట్లో దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేద్దాము. ఇలా కొత్తిమీర చల్లేసి ఒక్కసారి తిప్పేసుకున్నట్టయితే చూడండి, పూర్తిగా కర్రీ పోర్షన్ రెడీగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకైనా కానీ జీరా రైస్లోకైనా కానీ. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు ఉంటాను, బాయ్.